గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి చుడులని తెలుసు. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి చుడులని తెలుసు. జోరు వానలో నీటి చుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కటో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఏట్రా ఓబు, రత్తాల పంపు సెట్టి వారం బయటకు వచ్చిందా ఏటి? నీ సంసారం అని నా మునుగుపోతుందిరా ఓబు. ఓర్కమ్మయ్యా, నీకెక్కడికి వచ్చిన రత్తాలు పంపు చెట్టు సమాచారం నావే కనిపిస్తాయి. నేను చెప్పేది మన వైసీపీ నాయకులు రాజకీయ ప్రయాణం గురించి. వారిని పాట మాత్రం బాగా సూట్ అయిదిరా సన్నాసి. జోరువాన వస్తుందని ముందే తెలిసిన పడవ దింపనట్టుగా రాజకీయంగా ఏం జరుగుతుందో తెలిసినా కొందరు అదే దారిలో పోతున్నారు. అదేమయ్యా, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి హిందుత్వం చూసి నాకు ఈ పాట గుర్తొచ్చింది. 5 ఏళ్ళు జగన్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించినప్పుడు మత మార్పిడిలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కనిపించలేదట. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చాక నా హిందువులు నాకు అన్యాయం జరిగిందో అని దొంగేటి ప్లేడుతున్నాడు. అదేంట్రా ఓబు, అధికారం ఉన్నప్పుడు మౌనం, పదం పోయాక ధర్మం గుర్తొచ్చిందా? ఇది భక్తి మేల్కొనడమా లేక రాజకీయ అలారం మోగడమా? మాయా, నాకు ఒక డౌట్ అనుమానం కొట్టేస్తుంది. 5 ఏళ్ళు జగన్ పక్కన కూర్చున్నప్పుడు ఈ మత మార్పిడి వ్యవహారాలు కనిపించలేదా? ఇప్పుడు ఒకసారిగా అన్ని గుర్తొచ్చేటి. అదే కదరా అసలు ప్రశ్న. ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కిటికీ మూసుకుని కూకుని ఇల్లు మారిన తర్వాత అయ్యో పొగ ఎక్కువగా ఉంది అన్నట్టుంది పరిస్థితి. అంటే జగన్ ఇంట్లో ఉన్నప్పుడు పొగగా అనిపించలేదమ్మయ్యా? పొగగా అనిపించినా ముక్కు మూసుకుని కూర్చున్నట్టుంది. ఇప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక అయ్యో పొగ అయ్యో పొగ అని అరుతున్నాడు. కానీ మయ్యా, ఈ 5 ఏళ్లలో పార్టీలో పదవులు, ప్రభుత్వ పనులు, నాయకులు ఎదుగుదల అన్ని జరిగాయి కదా. ఇప్పుడు మాత్రం హిందుత్వం మీద పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఏందమ్మయ్యా? దాన్నే రాజకీయ టైమింగ్ అంటారు ఓబు. నిజంగా హిందూ ధర్మం మీద ప్రేమే ఉంటే అధికారం ఉన్నప్పుడే మాట్లాడాలి కదా. అప్పుడేమో నోరు మూసుకూకుని ఇప్పుడు పదవి పోయిక నోరు తెరిచేస్తే జనం ఇదేం కొత్త భక్తి అని అడుగుతారు కదా. మాయా, జోగి రమేష్ పేరు కూడా ఈ మత మార్పిడి చర్చలో వినిపిస్తుంది కదా. ఆ రూపంలో రాజకీయ విమర్శలు చాలానే ఉన్నాయిరా. కానీ ఎవరి వ్యక్తిగత మతం ఏంటన్న దానికంటే ముఖ్యమైనది అధికారంలో ఉన్నప్పుడు మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడారా లేదా అన్నదే ప్రశ్న. అదేమయ్యా, నాయకుడు ఏ మతం వాడైతే మనకేంటి, కానీ ప్రజల నమ్మకాన్ని, వారి మత విశ్వాసాలని రాజకీయంగా వాడుకుని మెట్లుగా మలుచుకుంటేనే అసలు సమస్య. కరెక్ట్ గా చెప్పినవురా. ప్రజలు దేవుణ్ణి నమ్ముతారు. నాయకుడు ఆ నమ్మకాన్ని ఓటు కోసం, పదవి కోసం, గ్రూపుల కోసం వాడేసుకుంటే అది భక్తి కాదురా, రాజకీయ లెక్క. మరి విజయసాయిరెడ్డి ఇప్పుడు హిందుత్వ జెండా ఎత్తడం నిజమైన మార్పా లేక రాజకీయ అవసరమా? అది ఆయనకి తెలుసురా. కానీ జనం మాత్రం గతం కూడా చూస్తారు కదా. నిన్నటి రాజకీయాన్ని మర్చిపోయి ఈ రోజు వేసుకున్న కొత్త రంగును మాత్రమే నమ్ముతారు అనుకోవడం సాయిరెడ్డి అవివేకం రా. మాయా, అంటే మొన్నటి వరకు జగన్కి దగ్గరుండి ఇప్పుడు జగన్కి దూరం అయ్యాక కొత్త సిద్ధాంతం పట్టుకున్నారంటే సాయిరెడ్డి. రాజకీయాల్లో కుర్చీ ఖాళీ అయితే సిద్ధాంతం కూడా ఖాళీ అవుతుందని కొత్తగా సాయిరెడ్డి చెబుతున్నాడు రా. ఓబు, నిన్నటి వరకు ఒక జెండా నీడలో ఉన్నాడు, ఈ రోజు మరో జెండా అట్టుకుని అదే నా జీవిత ధ్యేయం అంటే జనం నమ్ముద్దా? అంటే జోరువాన అని తెలిసి నీటి చుడ్లున్నాయని తెలిసి కూడా సాయిరెడ్డి తన రాజకీయ పడవ దింపడానికి సిద్ధమవుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలమ్మయ్యో. నువ్వేమంటా? నేనేమంటాను, సజ్జలంటే సాయిరెడ్డికి మంట అంటాను అంతే. అందుకే ఈ కొత్త పార్టీ. తీరం ఎక్కడో తెలియదు, కానీ మైక్ లో మాత్రం గమ్యం చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నాడు. మయా, ఆ సాయిరెడ్డి గుర్తుందా? మైక్ లో గమ్యం చెప్పడం ఏముంది? వై నాట్ 175 జగన్ కూడా చెప్పాడు కదా. కానీ దాన్ని ప్రజలు నమ్మేలా చేయడం వేర్రా ఊబు. వాస్తవం ఎలా ఉంటుందో సాయిరెడ్డి చేశాడుగా. మరి అదే 11 సీట్లు ఎట్టా వచ్చేది తెలుసు కదా. అంటే పాత లెక్కలు దాల్చకుండా కొత్త కథ తెరిచే జనం ఊరుకోరంటే అంతే కదా. అది కదా సారు, పాత కథ పేరుతోనే ఉంది. మరి ఇప్పుడు కొత్త పేరు పెట్టుకున్నంత మాత్రాన పాత లావాదేవీలు బావని జనం అంటారు కదా. కరెక్ట్ మయ్య, 5 ఏళ్ళు ఒక పడవలో ప్రయాణం చేసే ఇప్పుడు ఆ పడవ మునిగిపోయాక
నేను మీ అందరికీ ఈత నేర్పడానికి వచ్చాను అంటే ఎవరు నమ్ముతాడు? అదే అసలు పాయింట్ బాబు. రాజకీయాల్లో జనం జ్ఞాపక శక్తిని అందరూ చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ ప్రజలకు అన్ని గుర్తుంటాయి. ఎప్పుడు ఎక్కడ తమ చేతిలో ఓటు అనే అస్త్రాన్ని వాడాలో వాళ్ళకి బాగా తెలుసు. మరి మన వైసీపీ నాయకులు పడవ సంగతి ఏంటి మయ్యో? మునుగుపోయిన పాడేట్టి వెళ్తుందో వాళ్ళకే తెలియదురా బాబు. ఒకప్పుడు జగన్ దిశ, ఇప్పుడు హిందుత్వ దిశ, రేపు ఇంకేదో దిశో తెలీదు పాపం. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.